నమస్కారం, నేను మీ సేవ. మీరు చూస్తున్నారు D6 న్యూస్ ఛానల్.it. ఇది మీ గలం. ఈ రోజు హనుమాన్ జంక్షన్ ఏలూరు రోడ్ గాంధీనగర్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. వివరాలు తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి. నా పేరు మోగన్ శిరీష అండి. నేను జనసేన కార్యకర్తని. మాది అప్పన్విడి గ్రామం, దెందులూరు మండలం, దెందులూరు నియోజకవర్గం. ఈరోజు మా జనసేన అధినేత అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు విషెస్ తెలియచేయడానికి మా అప్పన్విడి గ్రామం నుంచి జనసేన కార్యకర్తలు, ముఖ్య నాయకులు మరియు టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరం కలిసి ఇక్కడ ఆయన పుట్టినరోజుని కేక్ కట్ చేసి పిల్లలు పెద్దలు అందరూ కలిసి చేసుకుని ఆయనకి విషెస్ తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆయన గత 12 పుష్కర కాలం పాటు ఆయన నిలబడి చేసి సామాన్యులతో సైతం రాజకీయం చేయించారు ఆయన. ఎందుకంటే చాలా వరకు పెళ్లిళ్ళు అయ్యి చాలా వరకు ఉన్న వాళ్ళు చేసిన వాళ్ళు ఒక ముందడుగు వేయడానికి కొంచెం భయపడేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఆయన నేనున్నాను పద అనగానే ఆయన జనసేన అని పేరు పెట్టినందుకు ఆ జనాన్ని ముందుకు నడిపించి తీసుకొచ్చి అందరికి ఆయన ఒక స్ఫూర్తిగా నిలబడి అందరిలో స్ఫూర్తిని నింపి ఈ రోజున జనసేననే ఆయన ఓటమి చూసినా కూడా మళ్ళీ గట్టిగా నిలబడి చేసి మొన్న ఎన్నికల్లో నిలబడి ఉప ముఖ్యమంత్రులు అనే పదవిని అధిరోహించి 100% స్ట్రైక్ రేట్ ఇన్ ఇండియా. సో అలా నిలబడి చేసి ఈ రోజున ఇలా అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చారంటే అది పవన్ కళ్యాణ్ గారి మాత్రమే సాధ్యం. కావున ఆయన పుట్టినరోజుని ఈ విధంగా అందరితో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో అలాగే ఓన్లీ మెంబర్షిప్ అనే ఇదే కాకుండా మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ఒక నినాదంతో ఆయన ఇంకా ముందుకు తీసుకెళ్తామని, లేడీస్ కి 33% రిజర్వేషన్ కల్పించి చేసి అన్ని చూసి ఇంకా లేడీస్ అనే వాళ్ళు బయటికి రావాలి, చెయ్యాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండిపోకూడదు, వాళ్ళకి తగినంత వరకు వాళ్ళు చేయాలని ఉద్యోగాలు కల్పిస్తాం. అన్ని మొత్తం చూసి ఈ రోజు వరకు లేడీస్ అనే వాళ్ళ వరకు చాలా తక్కువగా కనిపించేవాళ్ళు రాజకీయాల్లో. ఈ రోజుల్లో మ్యాక్సిమం కనిపిస్తున్నారు అంటే దానికి కారణం మా పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన మమ్మల్ని ఇలా ముందుకు నడిపించి మమ్మల్ని ఇలా బయటికి తీసుకొచ్చి ఇంతలాగా మాకు అందరితో ఆదరణలు కల్పించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సో హ్యాపీ బర్త్డే సార్. పెదపాడు మండలం, దెందులూరు నియోజకవర్గం. నేను ఒక జనసేన కార్యకర్తని. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా కూటమి నాయకులతో కలిసి జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇంతకు ముందు రాజకీయాలంటే మగవాళ్ళకి ఆడవాళ్ళు ఇంట్లోనే అనే ఒక నినాదంతో ఉండేది. కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళు కూడా ఎక్కడా తక్కువ కాదు, మీరు కూడా బయటికి రండి, మీరు ఓన్లీ వంటగదికే పరిమితం అవ్వద్దు అని చెప్పి 33% స్ట్రైక్ తో తీసుకుని వచ్చారు. మా వీర మహిళలకు కూడా ఒక స్థాయిని ఇచ్చారు. వీర మహిళలు కూడా మీరు ముందుకు వచ్చి మాట్లాడాలి, మీరు ధైర్యం చేయాలని చెప్పి దానికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈ జనసేన కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు. ఆయన పార్టీని అడుక్కి 2 సార్లు ఓడిపోయి చాలా నిస్సత్వంలో ఉన్న పార్టీకి తన పోరాటం ద్వారా జవసత్వాలను కూడగట్టి అందరినీ కార్యకర్తలందరినీ కార్యోన్ముఖులు చేసి 3 పార్టీలు ఒక కూటమి చేయడంలో ప్రధాన పాత్ర వహించి ఈరోజు మనం ఇంత దిగ్విజయమైన ఈ కూటమి విజయంలో ప్రధాన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారికి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మళ్ళీ ఇన్ని పుట్టినరోజులు ఇంకా ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సేనాని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జన్మదినం సందర్భంగా అప్పనవీడు, దెందులూరు నియోజకవర్గం అప్పనవీడు గ్రామంలో ఇవాళ కూటమి నాయకులతో కలిసి ఆయన బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుని మా వీర మహిళలు కూడా ఇందాక మాట్లాడారు. ఇంట్లో ఉన్న వాళ్ళు రబ్బర్ చెప్పులు తొడుక్కున్న వాళ్ళతో రాజకీయం చేయిస్తానన్నారు. ఆ విధంగానే ఆయన చేయించారు. ఆయన అడుగుజాడల్లో మేము ఎన్నంటి నడుస్తాము. మా సేనాని ఏది చెబితే అది తూచా తప్పకుండా పాటిస్తాము. మా జనసేన మాటే మాకు శిరోధార్యం. మా జనసేన ఏది చెప్తే అది మేము పాటించడానికి మా వీర మహిళలోనే జనసేనలోనే సిద్ధంగా ఉన్నాం. అది ఎప్పుడు నిర్వర్తిస్తాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై కూటమి. ఈ కార్యక్రమం పిలవగానే ఇచ్చేసిన మా కూటమి నాయకులందరికీ దీని ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శుభాకాంక్షలు జరుపుతూ ఇంతమంది ఐక్యతతో ఇదే ఐక్యత చానాళ్ల పాటు నడవాలని ఆయన కోరికతో పాటు కూటమి నాయకులు, కూటమి జనసేన కార్యకర్తలు అందరూ ఒకే మాట మీద ఉండి ప్రతి ఊరు ప్రతి గ్రామంలో
ముందడిగేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చూశారు కదా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. కెమెరామెన్ ఎడవలి కిరణ్ తో మీ శివ.